హాయ్ అండి. మీకు ఈరోజు కారంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎట్లా చేయాలో చూపిస్తానండి. ఇక్కడ అల్లం వచ్చేసి 100 గ్రామ్స్ తీసుకునిండానండి. ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. వెల్లుల్లి కూడా 100 గ్రామ్స్ అండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలండి. మీరు కారం ఎక్కువగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి. లేకపోతే తక్కువ వేసుకోవచ్చు. మళ్ళాకి కొత్తిమీర కొంచెం తీసుకోవాలండి. ఇక్కడ ఫస్ట్ అల్లం వేసి గ్రైండ్ చేసేయాలండి. అంటే పేస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే అల్లం ఇక్కడ 100 గ్రామ్సే ఉంది కాబట్టి నేను ఇక్కడ నీళ్ళు వేసుకుంటాను లేదండి. అంతా మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు వెల్లుల్లి వేసుకుని వేసేటప్పుడేనండి కొంచెం నీళ్ళు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదండి. ఎందుకంటే ఎక్కువ నీళ్ళు వేస్తే గన అదంతాను నీళ్ళు అయిపోతుందండి. పేస్ట్ లాగా రాదు. అందుకేనండి కొంచెం నీళ్ళు వేస్తానండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, అంతే వేయాలండి. ఇప్పుడు బాగా పేస్ట్ అయిపోయిందండి. అల్లం కానీ వెల్లుల్లి కానీ ఏమి పీసెస్ కానీ కనబడిస్తాను లేదు, బాగా పేస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలండి. నీళ్ళు వేయకుండా అట్లే గ్రైండ్ చేసేసేయచ్చండి. ఇప్పుడు చూస్తే కానీ అంత బాగా పచ్చిమిరపకాయలు కూడా బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు చూస్తే కానీ పీసులు ఏం కనబడిస్తాను లేదండి, బాగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేయాలండి. కొత్తిమీర వేసేటప్పుడేనండి కొంచెం నీళ్ళు వేయాలా. ఎందుకంటే అప్పుడేనండి కొత్తిమీర కూడాను అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలతో పాటు బాగా పేస్ట్ అయిపోతుందండి. ఇప్పుడు నేను ఎంత చూపిస్తున్నానో అంతే వేయాలండి, ఎక్కువ వేయకూడదండి. ఇప్పుడు బాగా గ్రైండ్ చేసేస్తే ఇంకా కారంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఈ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్లో 2 నుంచి 3 వారాల వరకు ఉంటుందండి. ఏం చెడిపోదు, మనం యూస్ చేసుకోవచ్చండి. ఈ పేస్ట్ కర్రీస్లో కానీ బిర్యానీలో కానీ వేయచ్చండి. కర్రీస్లో కానీ బిర్యానీలో కానీ పచ్చిమిరకాయలు వేసే అవసరం లేదండి. ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే పచ్చిమిరకాయలు ఉన్నాయి కాబట్టి దాంట్లో ఏమి వేసే పని లేదండి. కారం లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే నార్మల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను నా షార్ట్స్లో పెట్టినానండి. మీరు వెళ్ళి కావాలంటే చెక్ చేయొచ్చండి నా ఛానల్లో. ఓకేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.